అందరికీ నమస్తే అండి. సాధారణంగా పత్రికలకు స్వేచ్ఛ ఉంటుంది, కొమ్ములు ఉంటాయి. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళొచ్చు. పత్రికా భాషలో ఎటువంటి బూతులు అబ్యూజ్ లాంగ్వేజ్ లేకుండా ప్రజలకి వాళ్ళ స్టైల్లో వాళ్ళు వివరించవచ్చు. సో అది పత్రికలకున్న హక్కు. భావ వ్యక్తీకరణ, పత్రికా స్వేచ్ఛ ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ప్రభుత్వం చేసే తప్పును బయటపెట్టచ్చు, అవినీతిని బయటపెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే సాక్షి అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షిలో ప్రతిరోజు కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలే వస్తాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయడం ఏమాత్రం తప్పు కానే కాదు, అది సాక్షికి ఉన్న హక్కు. అయితే ప్రభుత్వ వ్యతిరేక వార్తల పేరుతో వాళ్ళు రాస్తున్న అసత్యాలతోనే ఇప్పుడు ఒక పెద్ద సమస్య. ప్రతి వారంలో కనీసం వాళ్ళు 3 లేదా 4 రోజులు పూర్తి అసంబద్ధమైన అబద్ధమైన వార్తలు రాస్తారు. అప్పుడెప్పుడు వరద సమయంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సెప్టెంబర్ నెలలో సాక్షిలో ఒక వార్త వచ్చింది, సెప్టెంబర్ 9వ తేదీన. అదేంటది, ముంపులోనూ మేసేశారు, 534 కోట్లు స్కామ్ జరిగింది, బాబు జమానా అవినీతి ఖజానా, భోజనాలకే 358 కోట్లు ఖర్చు చేశారు, నిజంగా అంత పెట్టలేదు అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు. దాని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చింది అండ్ కేసులు పెట్టింది సాక్షి మీద. అసలు మేము ఖర్చు పెట్టిందే 139 కోట్లు, 130 కోట్ల కంటే ఎక్కువ, మేము 139 కోట్ల కంటే ఎక్కువ పెట్టలేదు, అలాంటిది 534 కోట్లని మీరు ఎలా రాస్తారు? అసలు మేము భోజనాల కోసం ఖర్చు పెట్టింది కూడా అంత కాదు, అది లెక్కల్లోనే లేవు, అసలు అంత నిధులు డ్రా చేయలేదు, అసలు ఏ బేస్తో సాక్షిలో ఈ వార్త రాశారని చెప్పి సాక్షి మీద లీగల్గా కేసు వేశారు. అండ్ సాక్షి ఎడిటర్ మీద, ఆ వార్త రాసిన ఎడిటర్ మురళి మీద, వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. దీంతో ఇది రెడ్ బుక్ కుట్ర, ఇది పత్రికా స్వేచ్ఛను హరించడం, ఒకవేళ ఏమైనా తప్పులుంటే ఖండనివ్వాలి, ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే అని చెప్పి అది ఇదని చెప్పి వైసీపీ అనుకూల జర్నలిస్టులు, మేధావులు, నిపుణులు, నిష్ణాతులు అందరూ కూడా రచ్చకెక్కారు. అంతకుముందు ఆ తర్వాత కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా మళ్ళీ ఒక 10 రోజుల కిందట ఇంకేదో వార్త రాశారు. దాంతో సాక్షి ఎడిటర్గా ఉన్న, రెసిడెంట్ ఎడిటర్గా ఉన్న ధనుంజయ రెడ్డి గారి ఇంటికి పోలీసులు వెళ్ళి సోదాలు చేశారు. సో దాంతో మళ్ళీ మీడియా హక్కులు, మీడియా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ గుర్తుకొచ్చాయి. వీళ్ళు రాస్తున్నవి అబద్ధాలు, బేస్లెస్ అబద్ధాలు. వాటి మీద దాడి చేస్తే, పోలీసులు వెళ్ళి కేసు నమోదు చేస్తే కక్ష సాధింపు అంటున్నారు, లేదా ఏంటది పత్రికా స్వేచ్ఛ విఘాతం, రెడ్ బుక్ కుట్రలు అంటున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సాక్షి అయినా ఏ పత్రిక అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం తప్పు కాదు. కానీ ఇక్కడ సాక్షి చేస్తున్న తప్పు ఏంటంటే కంప్లీట్ అబద్ధాలు అనమాట. ఇప్పుడు వరద సాయంలో కావచ్చు, మొన్న రాసిన వార్తల్లో కావచ్చు, కంప్లీట్గా వాళ్ళు అబద్ధాలు రాస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని అడ్డుకోవడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్. నిజంగానే సాక్షికనే కాదు, దేశంలో ఏ పత్రిక అయినా సరే మీడియా స్వేచ్ఛ ఉంటుంది, మనుషులకే ఉంటుంది, సాధారణ పౌరులకే ఉంటుంది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. సాధారణ పౌరులే మాట్లాడవచ్చు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ప్రభుత్వం చేసే అవినీతిని బయటపెట్టచ్చు సాధారణ పౌరులు. అలాంటిది పత్రికలు ఇంకాస్త కొమ్ములు వాడిగా ఉంటాయి కదా. సో సాక్షి ఇంకా చేయొచ్చు. కాకపోతే ఆ పేరుతో వీళ్ళు అబద్ధాలు రాస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి కేసులు పెడుతుంటే పత్రికా స్వేచ్ఛ అంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. సో ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఎన్ని కేసులను పెడతారు? నిజంగా సాక్షి రాసే తప్పుడు వార్తల మీద కేసు పెడితే ప్రతిరోజు ఆ పత్రిక మీద ఒక 10 కేసులు పెట్టాలి, ఆ రిపోర్టర్ల మీద, ఆ ఎడిటర్ల మీద 10 కేసులు పెట్టాలి ప్రతిరోజు కూడా. ఎన్ని పెడతారు, ఎలా పెడతారు? సో దీనికి సొల్యూషన్ ఏంటి? నిజంగా దీనికి సొల్యూషన్ కావాలి. అవసరమైతే అన్ని మీడియాలని కూడా ఒక రెగ్యులేటరీ వ్యవస్థ కిందకి తీసుకొచ్చేయాలి. నన్ను అడిగితే నాకు తెలిసిన ఒక సొల్యూషన్ ఏంటంటే, అన్ని మీడియాలు, సాక్షి లేదు, ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, ఏదీ లేదు, అందరినీ కూడా ఒక రెగ్యులేటరీ బాడీ కిందకి తీసుకొచ్చేయాలి. వాళ్ళ మీద ఒక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఆ నియంత్రణ వ్యవస్థలో జర్నలిస్టులు అండ్ న్యాయమూర్తులు అండ్ కొంతమంది ఈ కార్యనిర్వాహక విభాగం నుంచి ఉన్న బ్యూరోక్రసీలు, వీళ్ళందరూ కలిపి అందులో సభ్యులుగా ఉండాలి. అందులో సభ్యులుగా ఉంటూ దానికి కమిటీ వేసి చైర్మన్లు, సభ్యులు వీళ్ళందరూ ఉండాలి. ఇది ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు, ఒక సమాంతర బాడీగా ఉండాలి. చూడండి, సమాచార కమిషనర్లు అఫ్కోర్స్ ఎంత సమాంతర బాడీ ఉన్నా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారులే, అది వేరు. కాకపోతే అందుకే నేను న్యాయమూర్తులు, జర్నలిస్టులు అని కూడా అన్నా. సో వీళ్ళతో ఒక బాడీ వేసి, రెగ్యులేటరీ బాడీ వేసి, అప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారనమాట. ఏదైనా పత్రికలో ఒక వార్త వస్తే అది తప్పా రైటా, అది తప్పు అయితే వాళ్ళ మీద కేసు పెట్టాలా లేదా అనేది నిర్ణయిస్తారు. నిజంగా ఇప్పుడు సాక్షి వాళ్ళు
ఇప్పుడే ఇలా ఉన్నాయంటే రేపు పొద్దున్న ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా దారుణమైన అబద్ధాలు రాస్తారు. వాళ్ళ మీద కేసులు పెడితే గొగ్గోలు పెడతారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని, కక్ష సాధింపని, అసలు జర్నలిస్టుల మీద కేసులు పెట్టకూడదని, అదని ఇదని అంటారు. నిజమే, జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం ఎట్లా? జర్నలిస్టులు అనేవాళ్ళు వాళ్ళకి నేరుగా ఇంటెన్షన్ ఉండదు కదా. ఇప్పుడు సాక్షిలో పనిచేసే వాళ్ళు అతని జీతానికి పనిచేస్తారు సాక్షిలో. ఆ మేనేజ్మెంట్ ఏం చెప్తే అది రాస్తారు. ప్రతి మీడియా మేనేజ్మెంట్కి ఒక అజెండా ఉంటుంది, ఒక పొలిటికల్ అజెండా ఉంటుంది. ఆ అజెండాను అమలు చేయడమే అందులో ఉన్న రిపోర్టర్లు, ఎడిటర్ల లక్ష్యం. సో ఇక్కడ జీతంగా పనిచేస్తాడు. ఆయన మీద కేసు పెడితే పాపం వాళ్ళ ఫ్యామిలీ ఏమవ్వాలి? ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు మురళీ గారి మీద కేసు పెట్టారు, వరదలో వచ్చిన వార్త మీద ఇబ్బంది పడతారు కదా. సో ఇది ప్రభుత్వం ఆలోచించాలన్నమాట. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంటే మంచిది. ఎందుకంటే రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చిందనుకోండి, అంతెందుకు మొన్నటి వరకు పరిపాలించిన వైసీపీ వాళ్ళు ఏం చేశారు? అధికారంలో ఉన్నంతకాలం ఏబిఎన్ బ్యాన్ చేశారు, టీవీ5ను బ్యాన్ చేశారు, ఇష్టానుసారం వ్యవహరించారు. అప్పుడు మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ వాళ్ళకు గుర్తు రాలేదు. ఇప్పుడు వీళ్ళు అప్పుడే చాలామంది జర్నలిస్టుల మీద వాళ్ళు కేసు పెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది జర్నలిస్టుల మీద వాళ్ళు కేసులు పెట్టారు. మరి అప్పుడు పత్రికా స్వేచ్ఛ లేదు, జర్నలిస్టు స్వేచ్ఛ లేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టేసరికి ఇవన్నీ గుర్తు వస్తున్నాయి. సో ఇదంతా ప్యూర్లీ రాజకీయం. మీడియాని, మీడియా హక్కుల్ని, జర్నలిస్టులని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒక రెగ్యులేటరీ బాడీ ఏర్పాటు చేసి దానిలో అన్ని రంగాల నుంచి పెద్దల్ని దానిలో పెట్టి వాళ్ళ ద్వారా ఏదైనా వార్త వస్తే ప్రభుత్వం దాన్ని ఆ కమిటీ పరిశీలనకు పంపించి అది తప్పు అనుకుంటే నేరుగా న్యాయస్థానంలో కేసు నమోదు చేయాలి. నేరుగా ఆ కమిటీనే న్యాయస్థానానికి రిఫర్ చేయాలి, కేసు నమోదు చేయాలని. క్రిమినల్ కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ అనవసరం. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్స్కి వెళ్ళే కొద్దీ అది కక్ష సాధింపు అయిపోద్ది. అదే లీగల్గా వెళ్తే, చట్ట ప్రకారం వెళ్తే వాళ్ళు భయపడతారు, కంట్రోల్లోకి వస్తారు. ఎప్పుడైతే ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో పోలీసులు దాన్ని ఎలాగైనా తీసుకోవచ్చు, క్రిమినల్ ప్రొసీజర్కి ఎలాగైనా వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. అలా కాకుండా ఆ కమిటీ ఎవరైతే రెగ్యులేటరీ బాడీ ఉందో వాళ్ళు ఆ వార్తా క్లిప్పింగ్ని లేదా ఆ వీడియోని పరిశీలించి అది తప్పా రైటా అనేది డిసైడ్ చేసి వాళ్ళు నేరుగా కోర్టులకు నివేదిస్తే కోర్టులు దాని మీద కేసులు నమోదు చేసి విచారణకు పిలిస్తే అప్పుడు మీడియా వ్యవస్థలు ఒళ్ళ దగ్గర పెట్టుకుంటాయి. ఖచ్చితంగా ఒళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సాక్షిలోనే ఉంది, రోజుకో తప్పుడు వార్త వచ్చిందనుకో, రోజు ఆ కమిటీ దగ్గరకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళిందనుకో, హైకోర్టు నుంచి సాక్షికి నేరుగా నోటీసులు వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఖచ్చితంగా ఒళ్ళ దగ్గర పెట్టుకుంటారుగా. అరే ఏంటి రోజు మనకి తలనొప్పి, కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకొని రాద్దామని. సో ఈ ఒక్కటి సరైన సొల్యూషన్ అయితే ఇదే. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా సరే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న మీడియాలు ఊరుకో, రాస్తూనే ఉంటారు. వాళ్ళ మీద కేసులు పెడితేనేమో ఏడుస్తారు. ఇప్పుడు సాక్షి చేస్తున్నది 100% తప్పు, 100% ఫేక్ వార్తలు రాస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడులో రాసినవి లాజికల్గా, లీగల్గా ప్రూవెన్ వార్తలు రాశారు, ప్రూవ్ చేయగలిగే వార్తలు రాశారు. కానీ ఇప్పుడు సాక్షి అసలు ఆధారాలు లేకుండా బేస్లెస్గా, అసంబద్ధంగా అబద్ధాలను రాస్తున్నారు. సో దీన్ని కట్టడి చేయడం ఒక పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. సో ఆ టాస్క్, దీని కంట్రోల్కే ఒక రెగ్యులేటరీ బాడీ ఏర్పాటు చేయడం మంచి సొల్యూషన్ అవుద్ది. అప్పుడు వీళ్ళు ఏడుపు కూడా ఉండదు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని, అదని ఇదని ఏడుపు కూడా ఉండదు. పోలీసులను ఎందుకు జర్నలిస్టులు వీళ్ళకి పంపించడం? ఆ అవసరం ఏముంది? అది తప్పే కదా. సో దానికి ఏకైక సొల్యూషన్ అయితే అది ఒక బోర్డు ఏర్పాటు చేయడం. థ్యాంక్ యూ.